హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఒకరోజు మీకు ₹1,00,00,000 ఇస్తాను, కానీ ఒక్క షరతు. ఆ డబ్బు తీసుకొని మీరు ఈ 7 చోట్లకి వెళ్ళాలి. మీరు వెళ్తారా? వెళ్ళకు. ఎందుకంటే ₹1,00,00,000 సంపాదించవచ్చు, కానీ కోల్పోయిన గౌరవం, మనశ్శాంతి, ఆత్మవిశ్వాసం అవి తిరిగి వస్తాయా? ఈ రోజు వీడియోలో మనం తెలుసుకోబోయేది 2300 సంవత్సరాల క్రితం చాణక్యుడు మన కోసం రాసిన అత్యంత శక్తివంతమైన జీవిత పాఠాలు. ఈ రోజు మనం చేసే ప్రయాణం చాలా విశేషమైనది. ఇది కేవలం చాణక్య నీతి గురించి వీడియో కాదు, మన జీవితాన్ని మనం ఎలా రక్షించుకోవాలన్న విషయంపై 2300 సంవత్సరాల క్రితం జ్ఞానాన్ని తెలుసుకునే అవకాశం. ఒక్క క్వశ్చన్: మీ జీవితంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఎవరైనా పిలిచారు, వెళ్ళారు, తర్వాత అనిపించింది ఎందుకు వచ్చానా అని. లేదా ఏదైనా చోటుకు వెళ్ళారు, అక్కడ అవమానం అనుభవించారు, అక్కడి నుంచి ఇంటికి చేరుకున్నాక మనసు చాలా రోజులు బాధపడింది. ఇలాంటి అనుభవాలు ఉంటే ఈ వీడియో మీకోసమే. చాణక్యుడు చాలా వేల సంవత్సరాల క్రితమే ఈ పాఠాలు చెప్పాడు, కానీ ఈ రోజు మన జీవితానికి అవి ఎంత వర్తిస్తాయో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. మనం ఈ రోజు ఆ 7 ప్రదేశాలు ఏంటో తెలుసుకుందాం. ఎందుకు వెళ్ళకూడదో అర్థం చేసుకుంటాం, వాటిని నేటి జీవితంలో కనెక్ట్ చేస్తాం, మరియు ఆ తప్పులు చేస్తే ఏమవుతుందో, చేయకపోతే జీవితం ఎలా మారుతుందో అని చర్చిద్దాం. ఈ వీడియో పూర్తిగా చూడండి, ప్రతి నిమిషం విలువైనది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఇష్టమైన వారికి షేర్ చేయండి. సరే, స్టార్ట్ చేద్దాం. చాణక్యుడి గురించి తెలుసుకోయే ముందు ఒక్క నిమిషం ఆలోచించండి. ఒక మనిషి ఒంటరిగా ఒక సామ్రాజ్యాన్ని నిర్మించాడు, నంద వంశాన్ని పగలగొట్టాడు, చంద్రగుప్తుని చక్రవర్తిని చేశాడు, మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు, మరియు తన జ్ఞానాన్ని రాశాడు మన కోసం. ఆయన పేరే ఆచార్య చాణక్యుడు. మన తెలుగు నేలపై కూడా ఆయన ప్రభావం చాలా ఉంది. మన పెద్దలు చెప్పే మాటలు: చెడు సాంగత్యం చేయకు, అవమానం జరిగే చోటకి వెళ్ళకు, నమ్మకం లేని వారితో కలవకు, ఇవన్నీ చాణక్య నీతి నుండే వచ్చాయి. ఆయన రాసిన ఒక్క వాక్యం వేల సంవత్సరాల మానవ అనుభవం నుండి వచ్చింది, అందుకే అవి ఈ రోజుకు వ్యాలిడ్ గా ఉన్నాయి. గౌరవం ఉన్న చోటే ఉండు, అవమానం ఉన్న చోట అస్సలు ఉండకు. ఒక్క నిమిషం ఆలోచించు, మీరు ఎప్పుడైనా అలాంటి ఎక్స్పీరియన్స్ చేశారా? ఒక గ్యాదరింగ్ కి వెళ్ళారా, అక్కడ మీకు మాట్లాడిన ఎవరు వినలేదా? మీ ఆప్షన్ కి ఎవరు వాల్యూ ఇవ్వలేదా? పైగా మీ మాటలను చూసి నవ్వారా? ఆ రాత్రి ఇంటికి వచ్చాక మనసు ఎంత బాధపడింది, అది గుర్తుందా? మీకు ఒక స్టోరీ చెప్తాను. ఒక చిన్న రాజ్యంలో ఒక జ్ఞాని ఉండేవాడు. ఆయన జ్ఞానం అపారం. వేదాలు, ఉపనిషత్తులు, రాజనీతి అన్నీ తెలుసు. ఒకరోజు పక్క రాజ్యపు రాజు ఆయన్ను పిలిపించాడు. దుర్భాషలతో వచ్చి పండితులతో చర్చించు అని జ్ఞాని వెళ్ళాడు. మా దర్బారులో వచ్చి పండితులతో చర్చించు అని జ్ఞాని వెళ్ళాడు. కానీ ఆ దర్బారులో ఏం జరిగింది? రాజుకు జ్ఞానంలో ఇంట్రెస్ట్ లేదు. రాజుకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్. పండితులు వాదించడం చూసి నవ్వడం. జ్ఞాని మాట్లాడినప్పుడు దర్బారీలు గుసగుసలాడారు. ఈయన ఏదో పల్లెటూరు మనిషిలాగా ఉన్నాడు అన్నారు. ఇంత సామాన్యంగా ఉన్న మనిషికి ఏం తెలుసు అని నవ్వారు. జ్ఞాని అర్థం చేసుకున్నాడు, ఇక్కడ జ్ఞానానికి గౌరవం లేదు, ఇక్కడ నా మాటలు వృధా, ఇక్కడ నా ప్రెజెన్స్ విరుద్ధం. ఆయన లేచాడు, రాజుకు నమస్కరించాడు. మహారాజా, నా జ్ఞానానికి ఇక్కడ స్థానం లేదు, వెళ్తున్నాను అని వెళ్ళిపోయాడు. రాజు చాలా కోప్పడ్డాడు. ఆపండి ఆయన్ని అని అరిచాడు, కానీ జ్ఞాని ఆగలేదు. తర్వాత కాలంలో ఆ జ్ఞాని వేరే రాజ్యానికి వెళ్ళాడు. అక్కడి రాజు ఆయన్ను ఘనంగా సన్మానించాడు. ఆయన జ్ఞానంతో ఆ రాజ్యం అభివృద్ధి చెందింది. ఆ మొదటి రాజ్య రాజు తాను పిలిచిన జ్ఞాని ఎంత గొప్పవాడో తెలిసినప్పుడు పశ్చాత్తాపడ్డాడు. చాణక్యుడు ఈ కథ ద్వారా చెప్పింది ఏమిటి? మీకు గౌరవం ఇవ్వని చోట మీరు ఉండకూడదు. మీ విలువ తెలియని వారి కోసం మీ శక్తి వృధా చేయకూడదు. గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక ఐడియా చెప్తారు, మీ బాస్ వినడు. కొలీగ్స్ నవ్వుతారు, నీకేం తెలుసు అని డిస్మిస్ చేస్తారు. మీరు అక్కడ కూర్చుంటారు, మళ్ళీ ట్రై చేస్తారు, ప్రతిసారి అవమానమే. కానీ చాణక్యుడు ఎలా చెప్తున్నాడు? అలాంటి వర్క్ ప్లేస్ లో ఎక్కువ కాలం ఉండకు. మీ టాలెంట్ కి గౌరవం ఇచ్చే చోటే వెతుకు. కొన్ని ఫ్యామిలీస్ లో ఒక్కొక్కరికి గౌరవం తక్కువ ఉంటుంది. నువ్వేం చేసినా సరిగ్గా ఉండదు అనే యాటిట్యూడ్. పెళ్ళైన తర్వాత కోడలికి రెస్పెక్ట్ ఉండదు, లేదా అల్లుడికి ఎప్పుడూ తక్కువగా చూస్తారు. ఇలాంటి గ్యాదరింగ్స్ కి వెళ్ళి మనసు డ్యామేజ్ అవుతుంది, సెల్ఫ్ ఎస్టీమ్ పడిపోతుంది. కొందరు ఫ్రెండ్ సర్కిల్ ఉంటాయి, అక్కడ ఒక్కొక్కరు బాగా రోస్ట్ చేస్తారు. ఇది జోక్ అంటారు, కానీ హట్ చేస్తారు. డోంట్ బీ సెన్సిటివ్ అంటారు, కానీ బౌండరీస్ దాటుతారు. కానీ చాణక్య నీతి ఇలా చెప్తుంది: హ్యూమర్ పేరుతో జరిగే అవమానాన్ని నవ్వుతూ యాక్సెప్ట్ చేయకు. ఈ రోజు సోషల్ మీడియాలో ఒక తాజా ఎగ్జాంపుల్ కామెంట్ సెక్షన్ లో వెళ్ళి ఆర్గ్యూ చేస్తారు, ట్రోల్స్ లో ఫైట్ చేస్తారు. దాంట్లో గెలవడం ఇంపాసిబుల్. మీ మెంటల్ ఎనర్జీ వేస్ట్ అవుతుంది. చాణక్యుడు ఆ రోజే చెప్పాడు, అర్హత లేని వారికి మీ జ్ఞానాన్ని ఇవ్వకు అని వృధా. ఇప్పుడు ఒక సైకాలజికల్ ఫ్యాక్ట్ చెప్తాను. మన రిపీటెడ్లీ అవమానం అనుభవించినప్పుడు మన బ్రెయిన్ లో కార్టిసాల్ అనే
స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది మన కాన్ఫిడెన్స్ ని దెబ్బతీస్తుంది, మన డెసిషన్ మేకింగ్ కెపాసిటీ తగ్గుతుంది, మన క్రియేటివిటీ బ్లాక్ అవుతుంది. మనం రిపీటెడ్లీ ఫెయిల్యూర్ లేదా హ్యూమిలియేషన్ ఎక్స్పీరియన్స్ చేస్తే మనం ట్రై చేయడమే మానేస్తాం. ఏం చేసినా ఫలితం లేదు అనే ఫీలింగ్ వస్తుంది. ఇది మన పొటెన్షియల్ ని పర్మనెంట్లీ డ్యామేజ్ చేయగలదు. అందుకే చాణక్యుడు ఇలా చెప్పాడు, అవమానం జరిగే చోటకి వెళ్ళకు, అది కేవలం ఆ ఒక్క క్షణం హట్ కాదు, దీర్ఘకాలంలో మీ పర్సనాలిటీని డ్యామేజ్ చేస్తుంది. ఇప్పుడు ప్రాక్టికల్ గా ఏం చేయాలంటే, మీ జీవితంలో ఏ ప్రదేశాలు ఏ సంబంధాలు మీకు కన్సిస్టెంట్లీగా అవమానం కలిగిస్తున్నాయో గుర్తించండి. మొదటిసారి క్లియర్ గా మాట్లాడండి. నీ బిహేవియర్ నిన్ను హర్ట్ చేస్తుంది అని చెప్పండి. మారకపోతే డిస్టెన్స్ తీసుకోండి. మీ వాల్యూ ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది నాకు యాక్సెప్టబుల్ కాదు అని చెప్పే కాన్ఫిడెన్స్ డెవలప్ చేయండి. మీ టాలెంట్ ని అప్రిషియేట్ చేసేవారు, మీ గ్రోత్ ని ఎంకరేజ్ చేసేవారు ఉన్న సర్కిల్లో ఉండండి. చాణక్యుడు చెప్పిన ఒక గొప్ప మాట గుర్తుంచుకోండి, ఒళ్ళు వంచి నమస్కరించే వాడికి గుర్రు పుట్టదు, ఆత్మ గౌరవం ఉన్నవాడికి అవమానం అంటదు. మీకు మీరు ఎంత వాల్యూ ఇస్తారో అంతే వాల్యూ అదర్స్ కూడా ఇస్తారు. ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం. మీ ఫోన్ తీసుకోండి, సోషల్ మీడియా ఓపెన్ చేయండి, ఏదైనా కంట్రోవర్షనల్ పోస్ట్ చూడండి, కామెంట్ సెక్షన్ ఓపెన్ చేయండి. ఏం కనిపిస్తుంది? వందలాది మంది ఆర్గ్యూ చేస్తున్నారు. ఎవరి మాట వినడం లేదు. అందరూ తమ పాయింట్ ప్రూవ్ చేయడానికి ఫైట్ చేస్తున్నారు. ఆ ఆర్గ్యూలో పార్టిసిపేట్ చేసిన ఒక్కడైనా తన ఒపీనియన్ మార్చుకున్నాడా? తన థింకింగ్ రెండో వైపు నుండి చూశాడా? లేదు. ఇది చాణక్యుడు 2300 సంవత్సరాల క్రితమే చూశాడు. ఆయన చెప్పాడు, నిరర్ధర వాదన చేయకు, అర్థం లేని చర్చలో పాల్గొనకు, వినే మనసు లేని వారితో మాట్లాడడం నీళ్లు నిండిన పాత్రలో మరిన్ని నీళ్లు పోయడమే. ఎగ్జాంపుల్, ఒక విద్యార్థి చాలా తెలివైనవాడు, కానీ ఆయనకు ఒక చెడు అలవాటు ఉంది, ప్రతి విషయంలో వాదించడం. టీచర్ చెప్పినా వాదిస్తాడు, క్లాస్మేట్స్ తో వాదిస్తాడు, ఇంట్లో వాదిస్తాడు, రోడ్డులో కలిసే వారితో వాదిస్తాడు. ఒకరోజు చాణక్యుడు ఒక ఎక్సర్సైజ్ ఇచ్చాడు. ఒక వారం పాటు ఒక్క వాదన చేయకు, ఏ శిష్యంలోనూ ఎవరితోనూ వెళ్ళకు. ఇది విద్యార్థి ఆర్గ్యూ అయ్యాడు. మొదటి రోజు చాలా కష్టంగా అనిపించింది. రెండో రోజు పళ్ళు నొక్కుకొని అడిగాడు. మూడో రోజు కొంచెం సులభమైంది. ఏడో రోజు చాలా పీస్ఫుల్ గా అనిపించింది. వారం తర్వాత విద్యార్థి వచ్చాడు. గురువు గారు, ఈ వారం నా జీవితంలో అత్యంత ప్రొడక్టివ్ గా వారం అని చెప్పాడు. ఎందుకు అని అడిగితే, నేను ఆర్గ్యూ చేయడానికి ఉపయోగించే ఎనర్జీ అంతా చదవడానికి, ఆలోచించడానికి, నేర్చుకోవడానికి వాడాను. నా జ్ఞానం రెండింతలు పెరిగింది, మనసు శాంతిగా ఉంది. ఇప్పుడు అర్థమైందా? వాదన నీ ఎనర్జీ తింటుంది, అదే ఎనర్జీ జ్ఞానం కోసం వాడితే నువ్వు చాలా ముందుకు వెళ్తావు. నేటి కాలంలో ఈ ప్రాబ్లం ఎంత ఇంటెన్స్ గా ఉందో చూద్దాం. మీ ఫోన్ లో ఎన్ని వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి? ఫ్యామిలీ గ్రూప్, ఆఫీస్ గ్రూప్, ఫ్రెండ్స్ గ్రూప్, మీ కాలనీ గ్రూప్. ఆ గ్రూప్స్ లో రోజు ఏం జరుగుతుంది? పొలిటికల్ డిబేట్స్, రిలీజియస్ ఆర్గ్యుమెంట్స్, మన టీం గొప్పది, మీ టీం చెడ్డది అన్న ఫైట్స్. ఈ డిబేట్స్ లో ఎంత టైం స్పెండ్ అవుతుంది? ఈ ఆర్గ్యుమెంట్స్ వల్ల ఏమైనా ప్రొడక్టివ్ అవుట్కమ్ వచ్చిందా? లేదు కదా. కానీ ఆ టైంలో ఒక బుక్ చదివి ఉంటే, ఒక స్కిల్ నేర్చుకుని ఉంటే, ఫ్యామిలీతో క్వాలిటీ టైం స్పెండ్ చేసి ఉంటే బాగుండేది. రాత్రి 9 గంటలకు న్యూస్ ఛానల్స్ మీద డిబేట్స్ చేస్తున్నారా? అక్కడ ఏం జరుగుతుంది? అందరూ అరుస్తారు, ఎవరు వినరు, యాంకర్ ని కూడా వినరు. ఆ డిబేట్ చూసిన తర్వాత మీ బ్లడ్ ప్రెషర్ ఎంత పెరుగుతుంది, మీ రాత్రి నిద్ర ఎంత డిస్టర్బ్ అవుతుంది. చాణక్యుడు ఆ రోజే చెప్పాడు, వినే మనసు లేని చర్చలో పాల్గొనకు. ఆఫీసులో కొందరు ఉంటారు, వారికి ప్రతి విషయంలో ఆర్గ్యూ చేయాలి. మీ ఐడియా తప్పు, నా ఐడియా సరైనదేని ఇగో బ్యాటిల్స్. ఆ ఎన్విరాన్మెంట్ లో వర్క్ చేయడం ఎంత ఎగ్జాస్టింగ్ గా ఉంటుంది. కొన్ని రిలేషన్షిప్స్ లో ఆర్గ్యూ చేయడమే కమ్యూనికేషన్ అయిపోతుంది. ప్రతి కన్వర్జేషన్ ఫైట్ తో ఎండ్ అవుతుంది. ఆ రిలేషన్షిప్ నుండి పాజిటివ్ ఎనర్జీ రావడం లేదు. ఆ రోజు ఆ వాదనలో గెలవడం కంటే మీ లాంగ్ టర్మ్ పీస్ ముఖ్యం. న్యూరో సైన్స్ ఏం చెప్తుందో తెలుసా? మన ఆర్గ్యూ చేసేటప్పుడు మన బ్రెయిన్ ఫైట్ మోడ్ లో ఉంటుంది. ఎమాగ్డెలా యాక్టివ్ అవుతుంది. రేషనల్ థింకింగ్ చేసే భాగం డియాక్టివేట్ అవుతుంది. మనం ఆర్గ్యూ చేసేటప్పుడు మనం అత్యంత తక్కువ రేషనల్ గా ఉంటాం. అందుకే ఆర్గ్యుమెంట్స్ లో రేర్లీ ట్రూత్ ఎమర్జ్ అవుతుంది. మరో నిజం ఏమిటంటే, మన స్ట్రాంగ్లీ బిలీవ్ చేసే ఒపీనియన్ ని ఛాలెంజ్ చేసినప్పుడు మన బ్రెయిన్ అది ప్రపోజనల్ అటాక్ గా ప్రాసెస్ చేస్తుంది. అందుకే అంత డిఫెన్సివ్ గా రియాక్ట్ అవుతాం. ఇప్పుడు దానికి ప్రాక్టికల్ గా ఏం చేయాలి? ఈ ఆర్గ్యుమెంట్స్ కి నేను పాల్గొనడం అవసరమా అని ముందుకు ఆగండి. అవసరం లేకపోతే సైలెంట్ గా ఉండండి. రెస్పాన్స్ చేయడానికి ముందు 3 సెకండ్స్ ఆగండి. రియాక్షన్ కాదు, రెస్పాన్స్. నేను వింటున్నాను అని చూపించండి. మీరు వినగలిగితే అదర్స్ కూడా వింటారు. అప్పుడు ప్రొడక్టివ్ కన్వర్జేషన్ అవుతుంది. వాట్సాప్ గ్రూప్ లో వాదనలు వచ్చినప్పుడు మ్యూట్ చేయండి. గ్రూప్ నుండి ఎగ్జిట్ అవ్వడానికి సంకోరించకండి. రాత్రి 9 గంటలకు డిబేట్ చూడడం మానండి. ఆ టైంలో బుక్ చదవండి లేదా ఫ్యామిలీతో మాట్లాడండి.
మాటలు మత్తు మందు, ఎక్కువ మాట్లాడిన వాడు త్వరగా మత్తులో పడతాడు. తెలుగులో ఒక సామెత ఉంది, పూల మధ్య ఉంటే పరిమళం అంటుతుంది, చెడువారి మధ్య ఉంటే చెడు అంటుతుంది అని. ఇది 5 సంవత్సరాల పిల్లలకు చెప్పే మాట అనిపిస్తుంది కదా, కానీ మనసులో చాలా మంది అడల్ట్స్ కూడా అది అర్థం చేసుకోలేదు. చాణక్యుడు ఇలా చెప్పాడు, దుష్ట సాంగత్యం పాము కాటులా వ్యవహరిస్తుంది, వెంటనే చంపదు కానీ నెమ్మదిగా విషం వ్యాపిస్తుంది. ఇది చదివి నాకు చెడు ఫ్రెండ్స్ లేరు అనుకోకండి. చెడు సాంగత్యం అంటే కేవలం క్రిమినల్స్, బ్యాడ్ పీపుల్స్ మాత్రమే కాదు. ఇది చాలా సబ్టుల్ గా ఉంది, మనకు తెలియకుండానే వస్తుంది. మీకు ఒక చమత్కారమైన ఒక స్టోరీ చెప్తాను. ఒక మట్టి కుండ ఉంది, పక్కనే ఒక రాగి కుండ కూడా ఉంది. రాగి కుండ ఇలా చెప్పింది, రా మనం కలిసి ప్రయాణం చేద్దాం, నేను నిన్ను రక్షిస్తాను అని. కానీ మట్టి కుండ ఇలా చెప్పింది, వద్దు నువ్వు రాగివి, నేను మట్టిని, మనం పంపైనప్పుడు మనం సురక్షితంగా ఉంటావు, కానీ నేను పగిలిపోతాను, అందుకే నీతో రాను అని చెప్పింది. ఈ కథలోని మోరల్ ఏమిటి? మీకంటే పవర్ఫుల్ అయిన చెడు ఫ్రెండ్స్ తో ఉంటే వారికి ఏం రాదు, నష్టపోయేది మీరే. ఎగ్జాంపుల్, మీ ఫైనాన్షియల్లీ స్టేబుల్ అయిన ఫ్రెండ్ ఉన్నాడు, వారికి రోజు పార్టీస్, డ్రింక్స్, రెక్లెస్ లైఫ్ స్టైల్, వారు ఎఫోర్డ్ చేయగలరు. కానీ మీరు వారితో కలిసి వెళ్లే క్రమంలో మీ సేవింగ్స్ పోతాయి, మీ హెల్త్ పోతుంది, మీ కెరీర్ సఫర్ అవుతుంది. అయినా వారికి ఏమీ కాదు, వారికి రిసోర్స్ ఉన్నాయి, మీకు ఏమీ లేవు. అసమాన సాంగత్యం నష్టదాయకం, ఇది చాణక్యుడు చెప్పిన మాట. చెడు సాంగత్యం ఈ రోజు ఎలా ఉంటుందో చూద్దాం. వీళ్ళు ఎప్పుడు నెగిటివ్ మాట్లాడతారు, ఇది కాదు, అది కాదు, ఇంపాసిబుల్, ఇది వర్కౌట్ కాదు, నువ్వు చేయలేవు అని. మీరు వారితో ఎక్కువ టైం స్పెండ్ చేస్తే వారి నెగిటివిటీ మీకు కూడా అంటుతుంది. మీ డ్రీమ్స్ చిన్నవే అయిపోతాయి, మీ అంబిషన్ తగ్గిపోతుంది. మనం రోజు ఇంటరాక్ట్ చేసే 5 మంది వారికి యావరేజ్ యాటిట్యూడ్, ఇన్కమ్, బిహేవియర్ కి క్లోజ్ గా ఉంటాయి. వీళ్ళు మీ దగ్గర ఉన్నప్పుడు మీకు అడ్జస్టెడ్ గా ఫీల్ అనిపిస్తుంది. వారు మీ ప్రాబ్లం వింటారు, కానీ వారి ప్రాబ్లం కి ఎండ్ ఉండదు. వారి డ్రామాకి సొల్యూషన్ వారు వెతకరు, మిమ్మల్ని ఎమోషనల్ డంప్ స్వైట్ గా యూస్ చేస్తారు. కన్వీనియన్స్ ఫ్రెండ్షిప్ అంటారు. వారికి అవసరం అయినప్పుడు మాత్రమే కాంటాక్ట్ చేస్తారు, అవసరం తీరాక డిసప్పియర్ అవుతారు. మీకు హెల్ప్ కావాలంటే 100 రీజన్స్ చెప్తారు. మీరు సక్సెస్డ్ అవుతాం వాళ్ళకి ఇష్టం ఉండదు, డైరెక్ట్ గా చెప్పరు, కానీ సూటబుల్ గా డిస్కరేజ్ చేస్తారు. మీ సక్సెస్ ని మినిమైజ్ చేస్తారు, మీ ఫెయిల్యూర్స్ ని సెలబ్రేట్ చేస్తారు. మీ ఫ్రెండ్ హ్యాపీగా ఉంటే మీరు 15% మోర్ హ్యాపీగా అయ్యే అవకాశం ఉంది. మీ ఫ్రెండ్ అన్హ్యాపీగా ఉంటే మీరు కూడా అన్హ్యాపీ అయ్యే రిస్క్ పెరుగుతుంది. ఇది మీ మూడ్ మాత్రమే కాదు, మీ హ్యాబిట్స్, బిహేవియర్, యాటిట్యూడ్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. మీ టాప్ 5 క్లోజ్ పీపుల్ ఎవరు? వారు మీ లైఫ్ ని పాజిటివ్ చేస్తున్నారా లేక నెగిటివ్ చేస్తున్నారా? ఒక్కసారి రిలేషన్షిప్ కట్ చేయండి, నెమ్మదిగా టైం తగ్గించండి. బుక్స్, పాడ్కాస్ట్స్, కోర్సెస్, పాజిటివ్ మైండ్ తో కనెక్ట్ అవ్వండి. ఈవెన్చువల్లీ రియల్ లైఫ్ లో కూడా బెటర్ పీపుల్ వస్తారు. మీకంటే సక్సెస్ఫుల్, విజ్డమ్ గల వారి దగ్గర టైం స్పెండ్ చేయండి. సోషల్ మీడియాకి దూరం అవ్వండి. టాక్సిక్ అకౌంట్స్ అన్ఫాలో చేయండి, ఇన్స్పైరింగ్ అకౌంట్స్ ఫాలో చేయండి. మంచి వారితో ఉంటే ఏమి నేర్చుకోకపోయినా మంచి అభ్యాసాలు వస్తాయి. చెడు వారితో ఉంటే మీరు ఏం నేర్చుకోకపోయినా చెడు అలవాటు అవుతుంది. గుర్తుపెట్టుకో, నువ్వు నమ్మకం లేని చోట అస్సలు ఉండకు. మీరు ఒక ప్రాజెక్ట్ లో 6 నెలలు టైం ఇన్వెస్ట్ చేశారు, మీ స్కిల్, ఎనర్జీ, క్రియేటివిటీ అన్ని పెట్టారు, రిజల్ట్ వచ్చింది కానీ క్రెడిట్ లేదు. మీ వర్క్ మీ నేమ్ లేకుండా వేరే వారు యూజ్ చేసుకున్నారు. ఆ 6 నెలల వృధా. ఇది కేవలం టైం మాత్రమే కాదు, మీ బిలీఫ్, మీ ట్రస్ట్, మీ ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ కూడా డ్యామేజ్ అవుతుంది. ధనం కంటే నమ్మకం విలువైనది. నమ్మకం లేని చోటు ధనం ఉన్నా వద్దు. ఇది బిజినెస్ కాంటెక్స్ట్ లో చెప్పారు, కానీ ఇది రిలేషన్షిప్స్, ఫ్రెండ్షిప్స్, పార్ట్నర్షిప్స్ అన్నిటికీ వర్తిస్తుంది. చిన్న ఎగ్జాంపుల్, పురాతన కాలంలో ఒక వర్ధకుడు ఉండేవాడు, చాలా కష్టపడి బిజినెస్ బిల్డ్ చేశాడు, మంచి రెప్యుటేషన్ సంపాదించాడు. ఒకరోజు ఒక వ్యక్తి వచ్చాడు, మీతో పార్ట్నర్షిప్ చేయాలి, మీ గూడ్స్ నేను సెల్ చేస్తాను, మీకు ప్రాఫిట్ వస్తుంది అన్నాడు. వర్ధకుడి అసిస్టెంట్ హెచ్చరించాడు, ఇతని బ్యాక్గ్రౌండ్ చెక్ చేద్దాం, ఒకసారి వెరిఫై చేద్దాం అని. కానీ ఆయన ఇలా అన్నాడు, వద్దు, అతను మంచివాడిలా కనిపిస్తున్నాడు. ట్రస్ట్ లేకుండా ఏ బిజినెస్ జరుగుతుంది చెప్పు? పార్ట్నర్షిప్ జరుగుతుంది. 3 నెలల తర్వాత ఆ వ్యక్తి వర్ధకుడి గూడ్స్ తీసుకొని పారిపోయాడు. వర్ధకుడి రెప్యుటేషన్ డ్యామేజ్ అవుతుంది, కస్టమర్స్ ట్రస్ట్ పోతుంది, సంవత్సరాల కష్టం నాశనమైంది. చాణక్యుడు ఈ కథను అనలైజ్ చేసి చెప్పాడు, ట్రస్ట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్, బట్ బ్లైండ్ ట్రస్ట్ ఈస్ డేంజరస్. వెరిఫై చేయడం డిస్హానెస్టీ కాదు, విజ్డమ్. నేటి కాలంలో ఇది ఎంత రిలవెంట్ గా ఉందో చూద్దాం. 2024లో ఇండియాలో సైబర్ ఫ్రాడ్ కేసెస్ 13 lakhs పైగా రెస్పాండ్ అయ్యాయి. ఎక్కువ కేసెస్ లో ట్రస్ట్ ఎక్స్ప్లాయిట్ చేయబడింది. మీతో షేర్ చేసుకున్నారు, మీకే చెప్తున్నారు అనే వర్డ్స్ వాడతారు, ఎమోషనల్ కనెక్షన్ క్రియేట్ చేస్తారు, త్వరగా ఫ్రాడ్ చేస్తారు. రిలేషన్షిప్స్ లో కూడా ట్రస్ట్ ని టెక్స్ట్ చేయాలి, మాటలు కాదు, యాక్షన్స్ చూడాలి. అన్నీ వెరిఫై చేయాలి. దే హ్యావ్ 1 lakh ఫాలోవర్స్ అని ట్రస్ట్ చేయకండి, ట్రాక్ రికార్డ్ చూడండి, రెఫరెన్స్ చెక్ చేయండి, కాంటాక్ట్స్ యూజ్ చేయండి. వర్క్ స్పేస్ లో మేనేజర్ హానెస్ట్ గా ఉన్నాడా? కంపెనీ ప్రామిసెస్ కీప్ చేస్తుందా?
ఉందా, కల్చర్ హెల్తీగా ఉందా. ఒకసారి ట్రస్ట్ బ్రీచ్ అయిన వర్క్ ప్లేస్ లో మీ గ్రోత్ స్టన్నడ్ అవుతుంది, మీ మెంటల్ హెల్త్ సఫర్ అవుతుంది. మీ ఫ్రెండ్షిప్స్ లో ఈ సీక్రెట్స్ సేఫ్ గా ఉన్నాయా, వారు మీ ఆబ్సెంట్ లో ఏం మాట్లాడతారు, కాన్స్టెంట్లీగా ఉందా వారి బిహేవియర్ లో అని ఒకసారి చూడండి. నమ్మకం పాదుకోక ముందే నమ్ము, కానీ నమ్మకం పాదుకున్నాకే దగ్గర చేసుకో. గుర్తుపెట్టుకో, అధర్మ రాజ్యంలో ధర్మం ఆశించకు. అక్కడికి వెళ్ళడం నీ కాలం, ధనం, మనశ్శాంతి అన్నీ పోగొట్టుకోవడమే. ఇది వినగానే అనిపిస్తుంది, అయ్యో కరప్షన్ ఉంటే వెళ్ళకూడదా, మరి ఛాన్స్ ఎలా వస్తుంది. చాణక్యుడు ఇక్కడ చెప్పేది ఏమిటంటే, సిస్టమిక్ కరప్షన్ తో ఒంటరిగా ఫైట్ చేయడం మీ పర్సనల్ లైఫ్ ని సాక్రిఫైస్ చేయడమే. ఇది వైస్ స్ట్రాటజీ కాదు. ఎగ్జాంపుల్, ఒక రైతు ఉన్నాడు, పక్కింటి జమీందారు అతని భూమిని ఆక్రమించాడు. రైతు న్యాయం కోసం రాజదర్బారుకు వెళ్ళాడు. అక్కడ ఏం జరిగింది? రాజు న్యాయంగా ఉన్నాడు, కానీ మినిస్టర్లు కరప్ట్ గా ఉన్నారు. ఫీ కట్టకపోతే కేసు ఫైల్ కాదు అన్నారు. రైతు పేదవాడు, ఫీజు కట్టకపోయాడు, మళ్ళీ వచ్చాడు. ఈసారి అడిగిన ఫీ కట్టాడు. కేసు తీసుకుంటాం, రిజల్ట్స్ 6 నెలల్లో వస్తుంది అన్నాడు. 6 నెలలు వేచి ఉన్నాడు, మళ్ళీ వచ్చాడు. మళ్ళీ ఫీ కట్టు అన్నారు. ఇలా 3 సంవత్సరాలు గడిచాయి. రైతు పొలం పోయింది, పొదుపు పోయింది, హెల్త్ పోయింది, ఫ్యామిలీ ట్రబుల్లో పడిపోయింది. చివరికి చాణక్యుడి దగ్గరికి వచ్చాడు. చాణక్యుడు అడిగాడు, ఆ జమీందారుకు కోర్టులో కనెక్షన్స్ ఉన్నాయా? ఉన్నాయి అన్నాడు రైతు. మరి నువ్వు ఆ కోర్టులో జస్టిస్ ఎక్స్పెక్ట్ చేస్తావా? రైతు అర్థం చేసుకున్నాడు. కరప్ట్ సిస్టమ్ లో ఫైట్ చేయడానికి ముందు సిస్టమ్ ని మార్చగలిగితే పవర్ బిల్డ్ చేసుకో, లేకపోతే సిస్టమ్ నిన్ను క్రాష్ చేస్తుంది. మీ కంపెనీలో హెచ్ఆర్ బయాస్ గా ఉంది, ఫేవరెట్ ని ప్రొటెక్ట్ చేస్తుంది, మీ అన్ఫైర్ ట్రీట్మెంట్ జరుగుతుంది. మీరు హెచ్ఆర్ దగ్గరికి కంప్లైంట్ చేస్తారు. హెచ్ఆర్ మీ కంప్లైంట్ ని మేనేజ్మెంట్ కి లీక్ చేస్తుంది. మీకు ట్రబుల్లో పడిపోతారు. ఆ టాక్సిక్స్ వర్క్ ప్లేస్ లో ఫైట్ చేయడానికి టైం వేస్ట్ చేయకండి. డాక్యుమెంట్ చేయండి, లీగల్ ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేయండి, బెటర్ జాబ్ వెతకండి. గవర్నమెంట్ ఆఫీసెస్ లో కరప్షన్ ఉంటుంది, ఇది ఎవ్రీ వన్ కి తెలుసు. మీకు ఆర్గ్యూ వర్క్ ఉంది, ప్రాపర్ ఛానల్స్ ద్వారా చేయాలనుకుంటారు. 6 నెలలు వేచి ఉంటారు. మీ బిజినెస్ లైఫ్ ఆపర్చునిటీ వెయిట్ చేయగలవా? చాణక్యుడు ఇక్కడ చీట్ అవ్వమని చెప్పట్లేదు. ఆయన చెప్తున్నది, కరప్ట్ సిస్టమ్ ని చేంజ్ చేయడం మీ సింగిల్ హ్యాండెడ్ వల్ల కాదు. మీ లైఫ్ ని రిస్క్ చేయకండి. ఎన్ని కాలేజెస్ లో పొలిటికల్, క్యాస్ట్ బేస్డ్ బయాస్ ఉంటాయి. ప్రొఫెసర్ మిమ్మల్ని స్పెసిఫికల్లీ టార్గెట్ చేస్తున్నారు, ప్రిన్సిపల్ బయాస్ గా ఉన్నారు. అక్కడ ఫైట్ చేస్తూ టైం వేస్ట్ చేయడం కంటే ట్రాన్స్ఫర్ ఆప్షన్, లీగల్ కోర్స్ ఎక్స్ప్లోర్ చేయండి. ఆఫీస్ పాలిటిక్స్ ఉన్న చోట మెరిట్ కంటే పాలిటిక్స్ ముఖ్యం. మీరు వెల్ పర్సన్ చేసిన రైట్ కనెక్షన్ లేకపోతే గ్రో లేదు. అలాంటి ప్లేస్ లో స్ట్రగుల్ చేయడం కంటే బెటర్ కల్చర్ ఉన్న కంపెనీ ఎక్స్ప్లోర్ చేయండి. అధర్మ సభలో నీ ధర్మం బలహీనత పడుతుంది, అందుకే వెళ్ళకు, లేదా వెళ్లే ముందు శక్తివంతంగా ఉండు. మీరు ఒక ఇమేజ్ ని తలుచుకోండి, ప్రవహించే నది మరియు నిలబడిన చెరువు. నది ఎప్పుడూ ఫ్రెష్ గా ఉంటుంది, నిలబడిన నీళ్లు తక్కువ కాలంలో స్టాగ్నెంట్ అవుతాయి. చాణక్యుడు ఇలా చెప్పాడు, జ్ఞానం నిరంతర ప్రవాహం, ఆ ప్రవాహం ఆగిపోయిన చోటు ఆ సమాజం కుళ్ళుతుంది. లెర్నింగ్ స్టాప్ అయిన వ్యక్తి, ఆర్గనైజేషన్, ఫ్యామిలీ, సొసైటీ అన్ని స్టాగ్నేట్ అవుతాయి. చాణక్యుడు ఇలా చెప్పాడు, విద్యార్థికి నేర్చుకోవాలని ఉంది, కానీ టీచర్ కి చెప్పాలని లేదు. ఆ టీచర్ దగ్గర చదవకు. ఇది సూపర్ఫిషియల్లీ చిన్న విషయం అనిపిస్తుంది, కానీ ఇందులో చాలా డెప్త్ ఉంది. ఒక చిన్న స్టోరీ చెప్తాను. 2 రాజ్యాలు ఉన్నాయి. మొదటి రాజ్యంలో రాజు తెలివైనవాడు, కానీ ఆయన ఎవరికి అడ్వైస్ వినడు. నాకు తెలుసు అనే యాటిట్యూడ్. అఫీషియల్స్ కూడా అదే యాటిట్యూడ్. మన పూర్వుల మెథడ్స్ పర్ఫెక్ట్ చేంజ్ చేయడం అవసరం లేదు అన్నారు. 2వ రాజ్యంలో రాజు హంబుల్ గా ఉన్నాడు, జ్ఞానులను పిలిపించేవాడు, నేను నేర్చుకోవాలి అనే యాటిట్యూడ్. అఫీషియల్స్ కూడా కంటిన్యూస్ లెర్నింగ్ చేసేవారు. 50 సంవత్సరాల తర్వాత మొదటి రాజ్యం స్టాగ్నెంట్, ఎనిమీస్ చేత డిఫీటెడ్. 2వ రాజ్యం పవర్ఫుల్ ఎంపైర్. చాణక్యుడు ఈ ఎనాలిసిస్ చేసి చెప్పాడు, నేర్చుకోవడం మానిన రాజ్యం మరణించినట్లే. ఇది రాజ్యులు మాత్రమే కాదు, వ్యక్తులకు, ఫ్యామిలీస్ కి, ఆర్గనైజేషన్స్ కి అన్నిటికీ వర్తిస్తుంది. ఈ నాటి కాలంలో నేర్చుకోవాలని లేని చోటు ఎలా కనిపిస్తుందో చూద్దాం. కొన్ని కంపెనీస్ లో ఇది 20 సంవత్సరాలుగా ఇలానే చేస్తున్నాం అన్న యాటిట్యూడ్. న్యూ ఐడియాస్ కి రెసిస్టెన్స్, ఇన్నోవేషన్ ని బ్లాక్ చేసే కల్చర్. ఆ కంపెనీలో పనిచేస్తే మీరు కూడా స్టాగ్నేట్ అవుతారు. మీ స్కిల్స్, థింకింగ్ అవుట్డేటెడ్ అవుతాయి. తెలుగు కల్చర్ లో రెస్పెక్ట్ ఫర్ ఎల్డర్స్ ఇంపార్టెంట్, కానీ పెద్దవారు చెప్పింది క్వశ్చన్ చేయకూడదు అన్న టాక్సిక్ వర్షన్ లో యంగ్ పీపుల్స్ ని సైలెంట్ చేస్తారు. న్యూ పర్స్పెక్టివ్స్ బ్లాక్ అవుతాయి, గ్రోత్ స్టాప్ అవుతుంది. బుక్స్ ఎందుకు, యూట్యూబ్ చూడవచ్చు కదా. లెర్నింగ్ ఎందుకు, జాబ్ చేస్తే చాలు. సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ బోరింగ్. ఇలాంటి మైండ్ సెట్ ఉన్న సర్కిల్లో ఉంటే మీ గ్రోత్ డిజైర్ కూడా స్లోలీ డిసప్పేర్ అవుతుంది. మన బిలీఫ్ ని క్వశ్చన్ చేయకు, వేరే పర్స్పెక్టివ్ చూడకు, ఇది మాత్రమే ట్రూత్. ఈ క్లోజ్ ఎన్విరాన్మెంట్స్ లో క్రిటికల్ థింకింగ్ డెవలప్మెంట్ కాదు, జెన్యూ విజ్డమ్ రాదు. జ్ఞానానికి వయసు లేదు, నేర్చుకోవాలని ఉన్నప్పుడు నేర్చుకో, గుర్తుపెట్టుకో. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్. ఒక రాజు చాలా పవర్ఫుల్ గా ఉన్నాడు. ఆయన దర్బారులో 100 మంది. అందరూ జై హో మహారాజా, జై హో
అంటారు. విందులకు రోజు వస్తారు, ఉపహారాలు తీసుకుంటారు. ఒకరోజు రాజ్యం మీద ఎనిమిస్ అటాక్ చేశారు. రాజు టెంపరరీ పవర్ పోగొట్టుకున్నాడు. అడవిలో దాక్కోవాల్సి వచ్చింది. ఆ 100 మందిలో ఎందరూ వచ్చారు ఆయనతో, ఒక్కరు కూడా రాలేదు. వారు ఎనిమిస్ తో కలిసిపోయారు. కానీ ఒక్కడు వచ్చాడు. రాజు చిన్నప్పటి స్నేహితుడు. ఆయన పేదవాడు, పవర్ లేనివాడు, కానీ నిజంగా కేర్ చేసేవాడు. ఆ స్నేహితుడు రాజు అవసరానికి సహాయపడ్డాడు. రాజు తిరిగి పవర్ తెచ్చుకున్నాడు. తర్వాత రాజు ఇలా చెప్పాడు, నా జీవితంలో నిజంగా ఒక్కడే స్నేహితుడు. మిగతా 100 వారు నా పొజిషన్ కి వచ్చారు, నాకు కాదు. చాణక్యుడు ఈ థియరీ అనలైజ్ చేసి ఇలా చెప్పాడు, ఒక నిజమైన స్నేహితుడు 100 ఫెయిర్ వెదర్ ఫ్రెండ్స్ కంటే విలువైన వాడు. ఈ రోజు మనం చేసిన జర్నీ 2003 సంవత్సరాల క్రితం జ్ఞానాన్ని నేటి జీవితంలో కనెక్ట్ చేసే ప్రయత్నం. చాణక్యుడు పోయాడు, కానీ ఆయన విజ్డమ్ ఇప్పటికీ జీవంగా ఉంది. ఎందుకంటే హ్యూమన్ నేచర్ చేంజ్ కాలేదు. మన ఛాలెంజెస్ సేమ్ గా ఉన్నాయి, మన టెంప్టేషన్స్ సేమ్ గా ఉన్నాయి, మన వీక్నెస్ సేమ్ గా ఉంది. అందుకే చాణక్య నీతి టైమ్లెస్ గా ఉంది. ఈ వీడియో చూసిన తర్వాత ఒక యాక్షన్ తీసుకోండి. ఒక టాక్సిక్ రిలేషన్షిప్ నుండి డిస్టెన్స్ తీసుకోండి. ఒక అన్హెల్తీ ఎన్విరాన్మెంట్ అవాయిడ్ చేయండి. ఒక పాజిటివ్ చేంజ్ మీ జీవితంలో స్టార్ట్ చేయండి. అంతే చాలు. ఒక స్టెప్ మీ డైరెక్షన్ మారుస్తుంది. ఆ డైరెక్షన్ మీ డెస్టినీ మారుస్తుంది. ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ లో చెప్పండి ఏ ప్రదేశం మీకు మోస్ట్ రిలేటబుల్ గా అనిపించింది. ఇలాంటి విజ్డమ్ వీడియోస్ మరిన్ని వస్తాయి. మీ జీవితం మీరు చూస్ చేయండి, మీ సర్కిల్ మీరు సెలెక్ట్ చేయండి, మీ టైం మీ ప్రొటెక్ట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.